నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. లేటెస్ట్గా యూనివర్సిటీల ఇష్యూస్లో చాలా అవకతవకలు అయితే జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఎంబీయూ యూనివర్సిటీలో ఒక ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది, అది కూడా అందరికీ తెలిసింది. బట్ అందులో ఉన్నటువంటి ఒక ఇద్దరు విద్యార్థి నాయకుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు పోలీసులు చేసి పట్టుకున్నారు. అయితే అసలు ఈ యూనివర్సిటీల మీద అసలు వీళ్ళు ఎలా స్కామ్ చేస్తున్నారు ఏంటి అనేది మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ప్రధానంగా అసలు ఈ యూనివర్సిటీ స్కామ్ల గురించి చెప్పాలంటే అసలు ఏం చెప్తారు? అసలు యాజ్ ఎ ప్రొడ్యూసర్ స్కాములు కావండి, స్కీములు ఎందుకు అవుతాయి? అఫీషియల్ గవర్నమెంట్ ఆర్డర్, అఫీషియల్గా వీళ్ళకి స్కీములు ఇస్తున్నారు. ఓకే, మరి అది ప్రజల్ని దాచుకోండి, ప్రజల్ని దోచుకోండి. ప్రజల్ని మీరు దోచుకోవాల్సమా, దోచుకుంటే మీకు స్థలం ఇస్తాం. స్కాములు అంటారు దాన్ని, స్కీములు అంటారు. స్కీములు ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకి గవర్నమెంటే సపోర్టు. ఏమంటే కార్పొరేట్ కంపెనీ అది రాకపోతే ఎలా? కార్పొరేట్ కంపెనీకి సపోర్ట్ చేయండి. ఉద్యోగాలు రావడానికి, పరిశ్రమలు రావడానికి, కాలేజీలు రావడానికి, మంచి చదువు చెప్పించడానికి, అధ్యాపకులు ఉండి కరెక్ట్గా మన ఆ చదువులో చాలా చక్కగా మంచి చదువు చదివించడానికి, అవన్నిటికి ఎవరు వ్యతిరేకం కాదు. ఇక్కడ మీరు పేద ప్రజల సొమ్ము దోచుకుంటున్నారే, పేద ప్రజల సొమ్ము డొనేషన్ రూపంలో దోచుకుంటున్నారే. మరి గవర్నమెంట్లు మీకు స్థలాలు దారాదత్తం చేస్తున్నారు. ఒక మంచి కాలేజు, చాలా మంచి కాలేజు చదువు చెప్పుతుంటే ఆ చదువులో అమెరికా వెళ్ళిపోతున్నాం చూసారా, లండన్ వెళ్ళిపోతున్నాం చూసారా అని చెప్తున్నారు కదా ఈ రాజకీయ నాయకులు. మీరు స్థలం ఇస్తున్నప్పుడు మీరు ఏం పెడుతున్నారు? జీవోలో పిల్లలకి ఇన్ని పర్సంటేజ్లో ఫ్రీ కాల్ఫేట్ సీట్లు ఇవ్వాలంటున్నారా లేదా? పిల్లలకి ఇగో ఈ రేట్లో మీరు పేద ప్రజల పిల్లలకి ఈ రేట్లో మీరు సీట్లు ఇవ్వండి, మేము మీకు ఇన్ని వేల కోట్ల స్థలం మీకు గవర్నమెంట్ ఇచ్చాం. నాట్ ఓన్లీ ఈజ్ గవర్నమెంట్ అంటే ఇది ప్రజల సొమ్ముని మీకు దారదత్తం చేస్తున్నాం కదా. మీరు ప్రజలకి చదువు చెప్పండి, ప్రజలకి మంచి చదువు చెప్పండి. మీరు అధ్యాపకుల్ని మీరు మొత్తం టోటల్గా లోకల్గా 30% ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే అది కాలేజీ అయినా ఎక్కడైనా 30% మీరు ఏమిస్తున్నారండి? అటెండర్లు, క్లాస్ 4 ఎంప్లాయీస్, ఇది మీకు 30%. ఏమైనట్టు మేధావులు కావాలంటారు. ఆంధ్రప్రదేశ్లో మేధావులు లేరా? ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్ మేధావులు లేకుండానే సత్యనారాయణలో ఎక్కడి నుంచి వచ్చాడు? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది వచ్చి బ్రహ్మచాంద్ చంద్రశేఖర్ ఎక్కడి నుంచి తెలుగువాడా, ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఇలా మరి ఎంతమందిని చూసుకుంటూ వెళ్తుంటే సీఎం రమేష్ తెలుగువాడా, ఎక్కడి నుంచి వచ్చాడు? ఇలా ఊరుకొలిది చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మరి తెలుగు వాళ్ళే కదా ఉన్నారు. మనం చదువు కరెక్ట్గా ఆ చదువు చెప్పించడంలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంలో గవర్నమెంట్లు ఫెయిల్ అవుతున్నాయి. ఒక గీతం యూనివర్సిటీకి మీరు స్థలం ఇచ్చారు, స్థలంకు వ్యతిరేకం కాదు. మీరు ఎంతమంది పేద ప్రజలకి సంవత్సరానికి మీరు చదువు చెప్తున్నారు, ఎంతమందికి ఫీజు లేకుండా డబ్బు చెప్తున్నారు, ఎంతమందికి నామినల్ ఫీజుతో మీరు చదువు చెప్తున్నారు, ఎంతమంది డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారు. మీరు అన్ని కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు డొనేషన్లు కట్టుకొని వెళ్ళిపోతుంటే, మీరు మొత్తం టోటల్ ఫీజులు విపరీతంగా వసూలు చేస్తూ ఉంటే, మీరు ప్రజల స్థలం అది నాట్ ఓన్లీ మీది కాదు. మీరు మిమ్మల్ని గార్డియన్గా పెట్టాం అంటే చీఫ్ మినిస్టర్ ఈజ్ గార్డియన్, మంత్రి మండలి ఈజ్ గార్డియన్. అంటే ప్రజల పక్షాన ఒక మంత్రి మండలి, ప్రజల పక్షాన చీఫ్ మినిస్టర్గా ఎన్నుకుంటే ప్రజలు మా అందరి అవసరాలని, మా అందరి కష్టాలని మిమ్మల్ని తీర్చమని చెప్పాం. మా ఆస్తులు మిమ్మల్ని దారాదత్తం చేయమని చెప్పలేదు. మీ ఆస్తులు దారాదత్తం చేసుకోండి, మీ ఆస్తులు పంచుకోండి. ఇది ప్రజల ఆస్తి. ఏ గవర్నమెంట్ అయినా సరే, నేను చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా చెప్పట్లే. చంద్రబాబు నాయుడు గారు గీతంకి ఇస్తే మొత్తం టోటల్గా ఇప్పుడు ఇంకొక యూనివర్సిటీకి ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరికి ఇచ్చారు. కానీ ఆటోమేటిక్గా నష్టపోతుంది ప్రజ ఆస్తులు. కనుక ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు మనసులో పెట్టుకోండి. అనుకుంటున్నారు మేము ఏం చేసినా నడుస్తుంది, ఏం చేసినా నడిచేస్తుంది, మేము ఏం చేసినా మాదే రాజ్యం, 5 సంవత్సరాలు మాకు ఓటేశారని. ప్రజలు ఎట్టి బస్సులు ఎప్పుడు మళ్ళీ మీకు ఓటేసి తిప్పటి చెప్పాలో, లేకపోతే మీరు శాశ్వతంగా మీరు ఏం చేయగలుగుతున్నారో అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక ఇద్దరు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ దాకా ఎందుకు వెళ్తుంది? ఒక ఎంప్లాయ్ ఇప్పుడు లీడర్స్ని, దాంట్లో కాలేజీ లీడర్స్ని కిడ్నాప్ చేశారు. విద్యార్థి సంఘాలు ఎందుకు? అది ఏంటిది? అది ఎక్కడికి వెళ్తుంది? ఇలా నేనేమంటే గవర్నమెంట్ ఉందా లేదా?
అసలు పోలీస్ డిపార్ట్మెంట్ దాంట్లో నాకు తెలిసి నేను చూశాను, వాళ్ళు 3 అవర్స్లోనే ఇమ్మీడియట్లీ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఏదో అంటే దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సీరియస్గా ఎవరైనా సరే. అంటే నేనేమంటానంటే ఏది నిజం ఏదో లాండ్ ఆర్డర్ అనేది మనకు పటిష్టంగా ఉండాలి. ఇప్పుడు నిన్న అంబటి రాంబాబు గారిది, లేకపోతే నిన్న మన రమేష్ గారిది, అంటే ఎంత దారుణం అండి అది. పెట్రోల్ బాంబులు వేసి తగలెట్టడం ఏంటండి? ఈ సంస్కృతి ఎప్పుడు వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి? దీనికి పరిశ్రమలు ఎందుకు వస్తాయి? మనకు ఎవరైనా పెట్టుబడులు ఎందుకు వస్తాయి? భయభ్రాంతులు అయిపోతున్నారు మనుషులు. దొరికిన వాళ్ళని కొట్టండి అంటున్నారు, దొరికిన వాళ్ళని చంపేయండి అంటే ఏంటి పరిస్థితి? అంటే మీరు అనుకుంటుంది మాది రాజ్యం అని మీరు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారు, రేపు మేము వచ్చిన తర్వాత వీళ్ళందరినీ మేము కనిపెడతా ఉంటున్నారు. దీంట్లో బలిపశువులు పోలీసు వాళ్ళు అయిపోతున్నారు, బలిపశువులు ఎంప్లాయీస్ అయిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన వెంటనే వీళ్ళు జైలుకి వెళ్తారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ తాలూకాలు అందరూ జైల్లో ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు జైలుకి వెళ్తారు. అంటే మీరు గవర్నమెంట్ ప్రజల కోసం చేస్తున్నారా, మీరు రాజకీయ నాయకుల కోసం చేస్తున్నారా అనేది డిపార్ట్మెంట్ కూడా అర్థం చేసుకోవాలి. మీకు ఐపీఎస్ చదివి ఇచ్చింది, మీకు రాజ్యాంగానికి చూసి ఐపీఎస్ చదివారా, లేకపోతే పొలిటికల్ లీడర్గా పక్కన ఉండాలని మీరు చదివారా? ఎందుకు అడుగుతున్నానంటే మార్నింగ్ తెలిసింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, ఒక ఇల్లుని కాపాడలేకపోయాం, ఒక మనుషుల్ని చంపడానికి చూస్తున్నాను. నేను కూడా వీడియోలో చూశాను, మనుషులను వదిలేశారు, రాళ్ళు కొడుతుంటే రాళ్ళు వేసి వదిలేశారు పోలీసులు కూడా. మరి ఆ ఏరియా సీఏ ఏం చేస్తున్నాడు, ఏసీపీ ఏం చేస్తున్నాడు, అలాగే ఎస్పీ ఏం చేస్తున్నాడు? అలాగే జోగు రమేష్ గారిది సిటీలో, ఒక విజయవాడ సిటీలో ఎప్పుడో నేను నా చిన్నప్పుడు చూశాను, 85 రంగా గారు చనిపోయిన రోజు చూశాను నేను. ఆ సంస్కృతి మళ్ళా వచ్చిందా? అంటే మనం అభివృద్ధి చెందుతున్నాం కదా, అభివృద్ధి చెందుతున్నప్పుడు అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పాటు మనం కూడా డెవలప్ అవ్వాలి కదా. మనకి ఈరోజు సీసీ కెమెరాలు వచ్చాయి కదా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది కదా, ఇమ్మీడియట్లీ మనకు మొత్తం టోటల్ నిఘా వ్యవస్థలు ఉన్నాయి కదా. ప్రాబ్లం జరుగుతుంది అన్నప్పుడు మీరు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేపారు? ఆఖరికి వాళ్ళ దాంట్లో ఫ్యామిలీ ఎవరైనా చనిపోతే, అనుకోని పరిస్థితుల్లో చనిపోతే దానికి ఎవరు బాధ్యులు? వాళ్ళ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. మరి వీళ్ళ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు 2 పార్టీలు రణరంగం అయిపోయి కొట్టుకుంటుంటే ప్రజల ప్రాణాలు పోతే లాండ్ ఆర్డర్ ఉందా లేదా? మణిపూర్ పరిస్థితి మనకు వస్తుందా అని అడుగుతున్నాను నేను. మణిపూర్లో అగ్ని ఆహుతి మొత్తం అగ్నిగుండ పోయి కూర్చుంది. అలా మనకు 2 పార్టీలు మీద కొట్టుకుంటుంటే మన పరిస్థితి ఏంటి? మన అభివృద్ధి ఏంటి? మన డెవలపింగ్ ఏంటి? అప్పులు చేసి ఆస్తులు అమ్మి మొత్తం పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అందరూ ఏమవుతారు? ప్రజలందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చంద్రబాబు గారు వచ్చారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, బాగుంటుంది అనుకున్న రాష్ట్రం రావణ కాష్టం అవుతుంటే ఈ భయభ్రాంతులు ప్రజలు ఏమవుతారు? ఓకే. అయితే ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీలని ఏదైతే ఎంబీఓ మిగతా కూడా కావచ్చు, ఇలాంటి అవినీతిగా అంటే ఎక్కువగా ఫీజులు వసూలు చేసేటువంటి యూనివర్సిటీలని ప్రభుత్వ పరంగా చేసి ప్రభుత్వం వాటిని తీసుకోవాలని కూడా కొంతమంది విద్యార్థి సంఘాలు. ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తున్నానండి, గవర్నమెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరు అధికంగా వసూలు చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు. నేనేమన్నా మీరు ఏది ఫ్రీ ఇవ్వద్దు. ఈ గవర్నమెంట్లకు అంతగా రిక్వెస్ట్ ఏంటంటే విద్య వైద్యం 2 ఫ్రీ ఇవ్వండి. కరెక్ట్. విద్య వైద్యం ఫ్రీ ఇవ్వండి. ఎవరు ఏది ఇవ్వస్తుంది? మనకు కావాల్సింది వైద్యం, మనకు కావాల్సిన విద్య. ఈ 2 ఇస్తే ఏ గవర్నమెంట్ అయినా బాగుపడుతుంది. మీరు ఎందుకు ఇవన్నీ ఇవ్వడం? మీరు ఏ ఇవ్వద్దు. వృద్ధులకి వృద్ధంతులకి ఒక పెన్షన్ ఇచ్చారు, ఈజ్ ఎ వెరీ గుడ్. వికలాంగులకి వృద్ధులకి వృద్ధంతులకి ఒక పెన్షన్ ఇచ్చారు, వెరీ గుడ్. విద్య వైద్యం ఫ్రీ. ఏ దేశమైనా బాగుపడుతుంది, ఏ రాష్ట్రమైనా బాగుపడుతుంది. మీరు ఇవ్వాల్సింది వచ్చి కోట్లాది రూపాయలు కట్టమంటున్నారు. హాస్పిటల్కి వెళ్తే లక్షల బిల్లు అవుతున్నాయి. అది ఆరోగ్యశ్రీ మామూలుగా ఒక్క రోజుకి 1,50,000 బిల్లు అవుతుంది, ఒక్క రోజుకి 1,00,000 రూపాయలు బిల్లు అవుతుంది. దవాఖానాకి వెళ్తే బిల్లు వస్తుందని చెప్పేసి ఇంట్లోనే చనిపోతున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఆ ఇన్సూరెన్స్లో కరెక్ట్గా పనిచేయట్లేదు. ఇన్సూరెన్స్ ఈజ్ బోగస్, ఇన్సూరెన్స్ ఫేక్, అన్నీ ఫేక్ అంటారా? ఆల్మోస్ట్ 80% ఈజ్ ఫేక్. అక్కడ దిగిన తర్వాత ఆటోమేటిక్గా ఫస్ట్ కట్టించుకున్నప్పుడు ఒకటి కట్టించుకుంటున్నారు, వచ్చిన తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్కి ఇవ్వట్లేదు, నానా బాధలు పడుతున్నారు, హాస్పిటల్లో ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు కట్టరాని పరిస్థితుల్లో శవం కూడా డబ్బు కట్టే తీసుకెళ్ళమంటే కన్నీరు పెట్టుకొని పుస్తులతో అమ్ముకొని కూడా తీసుకెళ్తున్నారు. ఇన్సూరెన్స్ రాక, డబ్బులు లేక బాధలు పడి తీసుకెళ్తున్న రోజుకి కొన్ని 100,000 ఉన్నాయి. దాని మీద పెట్టండి దృష్టి.
విద్య డబ్బు కట్టలేక బాధపడలేక ఎన్నోసార్లు ఫీజులు కట్టలేక హాల్ టికెట్లు రాక రోడ్డు మీద పడుతున్న ఆడబిడ్డల పరిస్థితి, ఆ మగపిల్లల పరిస్థితి, వాళ్ళకి రాకుండా ఆ పరిస్థితి చెయ్యండి. ఎంతోమంది ఎన్నోసార్లు నా దగ్గరే పెట్టుకున్నారు. ఆధార్ అయినా హాల్ టికెట్ ఉంటుంది, ఒక నెలలో కడతామండి, ఒక్క నెలలో కడతామండి, ప్లీజ్ అండి రిక్వెస్ట్ అంటే నేను సో మనీ పీపుల్స్ రికమెండెడ్ అండ్ గీతం, ఓకే, సో మనీ మల్లారెడ్డి గారు రికమెండెడ్ అంటే ఎంతోమందికి నేను కూడా రికమెండ్ చేశాను, చేస్తే యాక్సెప్టెడ్. అది కూడా టైం కట్టుకున్నాను, కట్టుకోవాలి అని, అంతకన్నా మనం చేసేది ఏం లేదు. కానీ అందరికీ నట్టుకుమార్ తెలిసి లేదు కదా, అందరికీ కొంతమంది తెలిసిన వాళ్ళు లేరు కదా. కనుక నేనేమంటున్నా, ఇప్పుడు సిద్ధార్థ కాలేజ్ ఉంది, ఎవరో చెప్తే మనం నాగయ్య గారికి ఎవరికో చెప్పగలుగుతాం, మనకు తెలిసింది మనం చెప్పగలుగుతాం. కొంతమంది అందరూ కాలేజీలు ఎలా లేవు, కొంతమంది చూసి చేస్తున్నారు, ఏదో ఒక హెల్ప్ చేస్తున్నారు. కానీ ఇది కాదు, ఒక సిస్టమ్ పెట్టండి, ఆ సిస్టమ్ ప్రకారం విద్య వైద్యం ఫ్రీ పెట్టండి, దాన్ని అడగండి. మాకు కాపు నేస్తం కావాలి, మాకు అమ్మ నేస్తం కావాలి, మాకు రెడ్డి నేస్తం కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ మాకు డబ్బు కావాలంటే మరి ట్యాక్స్ కట్టినాడు పరిస్థితి ఏంటి? ట్యాక్స్ కడతాడు గవర్నమెంట్కి, మీకు ట్యాక్స్ కట్టి ఆ ఇంట్లో తిండి ఉండదు. ఈ వైద్యం లేక విద్య లేక ఏమీ లేక పరిస్థితులు ఇంట్లో కూర్చుంటున్నారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు కాలేజీలను అరికట్టాలి అంటే, కార్పొరేట్ కంపెనీలు దారదత్తం చేయకుండా నిలబడాలంటే, మీరు స్థలం ఇవ్వాలి అంటే స్థలం ఇచ్చి మీరు విద్య ఫ్రీ చేయండి, వైద్యం ఫ్రీ చేయండి. అవి ప్రాఫిటబుల్ చేయొద్దు. విద్య వైద్యం రెండు ఫ్రీ చేసి మీరు కానీ చేయగలిగితే నామినల్ ఫీజులతో చేయగలిగితే ఈజ్ ద గుడ్ గవర్నమెంట్స్ అవుతుంది. కనుక చంద్రబాబు నాయుడు గారు ఇది ఆలోచిస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఇది ఆలోచిస్తారా? ఫ్యూచర్ సీఎం లోకేష్ గారు ఇది ఆలోచిస్తారా? లేదు ఇవన్నీ మేము ఆలోచించాం, మేము రెడ్ బుక్ ఆలోచిస్తాం, ఇలాగ వాళ్ళు మమ్మల్ని అన్నారు కాబట్టి మేము వాళ్ళని అంటాం అని చెప్పేసి ఇది అసభ్యకరంగా మాట్లాడడం అనేది వైసీపీలకు తప్పు, అసభ్యకరంగా వీరు దాడులు చేయడం అనేది వీళ్ళకి తప్పు. ఇది ఎందుకు మళ్ళా నేను తీసుకొచ్చానంటే, ఇది మనం దాడులు ప్రతిదాడులు చేసుకెళ్తే డెవలపింగ్ ఈజ్ ఆగిపోతుంది, పోలవరం ఆగిపోతుంది, అమరావతి ఆగిపోతుంది, విశాఖపట్నం ఆగిపోతుంది, అన్నీ ఆగిపోయి ఉదయం లెగిస్తే పోలీసు వాళ్ళ డ్యూటీ ఏమీ లేదు. పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంటంటే వీళ్ళు ధర్నాలు చేస్తారు, కాపలాలు కాయాలి, వీళ్ళని అరెస్ట్ చేస్తారు, కాపలాలు కాయాలి, సెంట్రల్ జైలుకు పంపిస్తుంటారు, కాపలాలు కాయాలి. అలాంటప్పుడు ఒక టీం పెట్టండి, ఒక 20,000 మంది పోలీసులు ఓన్లీ పొలిటికల్ వాళ్ళని అరెస్టు తీసుకెళ్ళి లోన్ వేయటానికి. మీ పోలీసు వాళ్ళందరూ పొలిటికల్ మీద బిజీ ఉంటే ఇక లా అండ్ ఆర్డర్ని ఎప్పుడు కాపాడతారు? లా అండ్ ఆర్డర్ని ఏ రోజు కాపాడతారు? ఆడబిడ్డలను ఏ రోజు కాపాడతారు? క్రైమ్స్ ఏ రోజు ఆపగలుగుతారు? మీరు ఒక్కరోజు చూడండి, డే లిస్ట్లో, సెంట్రీ లిస్ట్లో, పోలీస్ స్టేషన్లో కొన్ని లిస్టులు ఉంటాయి. పలానా క్రైమ్కి ఎంత, దొంగతనంకి ఎంత, పలానా దానికి ఎంత, పలానా దానికి ఎంతమంది, పలానా దానికి నిఘా వర్గానికి ఎంతమంది, క్రైమ్కి ఎంతమంది, మొత్తం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎంతమంది. అది ఒకప్పుడు నాకు తెలిసి చిన్నప్పుడు పోలీస్ స్టేషన్ నేను మామూలుగా నాకు అంత రాదు, కానీ నాకు ఏదో తెలిసిన మట్టుగా అలా ఉంటే, ఇప్పుడు అలా కాదు. పలానా దగ్గర ధర్నా చేస్తున్నారు 10 మంది, పలానా దగ్గర మొత్తం టోటల్గా దొమ్మి జరుగుతుంది, గొడవలు అయ్యేటట్టు ఉన్నాయి, వీళ్ళకు 2,000 మంది, కనుక మాకు సరిపోవట్లేదు మ్యాన్ పవర్, అర్జెంటుగా పంపించండి. వీళ్ళన్నీ మ్యాన్ పవర్ అయిపోతే మధ్యాహ్నం భోజనం డబ్బులు సరిపోవట్లేదు, చెక్ పవర్ ఇవ్వండి. మధ్యాహ్నం ఉదయం టిఫిన్ సరిపోవట్లేదు, చెక్ పవర్ అండి. ఈజ్ ద హెవీ మనీ ఈజ్ ద వెరీ కోర్ట్స్. మీరు రాంబాబుని జైల్లో పెట్టినా, జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టినా, ఆ నాయకులను పెట్టినా, అడిషనల్ డీజీపీ సంజయ్ గారు పెట్టినా, ప్రతి ఎవరి మనీ ఈజ్ మొత్తం ప్రజల నుంచి వెళ్తుంది. ఇది రాజకీయ నాయకులే వసూలు చేశారా మీరు? ఎవరి మనీ, మీ ఫుడ్, మీ టిఫిన్, మీ మొత్తం టోటల్గా బందోబస్తు, జీతాలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వెళ్తుంది. గవర్నమెంట్ అంటే ప్రజల సొమ్ము నుంచి వెళ్తుంది. సో అయితే దయచేసి నేను అదే చెప్తున్నా, కక్షలు మానండి, కంతర్యాలు మానండి. చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరు ఉంది, చంద్రబాబు నాయుడు గారు అలుపు ఎరకని వీరుడు. అలుపు ఎరగడు ఆయన అభివృద్ధి ఆయన జయం. కానీ ఈ దారి తప్పింది. ఓకే, అభివృద్ధి చేయడానికి ఆయన కష్టపడుతున్నాడు, సహకరించండి. కక్షలు నేను రాజకీయం అప్పుడు రాజకీయం చేసుకోండి, కానీ ఇది కరెక్ట్ కాదేమో అని అంటున్నాను నేను. ఎందుకంటే నేను 100% నేను చూసిన రాజకీయాలు చూసాను, నా చిన్నప్పటి నుంచి నేను రాజకీయం చూస్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారిని చూశాను, రాజశేఖర రెడ్డి గారిని చూశాను, విజయభాస్కర్ రెడ్డి గారిని చూశాను, నేతృపల్లి జనార్దన్ రెడ్డి గారిని చూశాను, నందమూరి తారక రామారావు గారిని చూశాను, పివి నరసింహరావు గారిని చూశాను, రేణుకా చౌదరి గారిని చూశాను, కేసీఆర్ గారిని చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను, అందరినీ చూశాను రాజకీయాల్లో. కానీ రాజకీయంగా అసెంబ్లీలో తిట్టుకున్న ఇష్యూస్ బేస్డ్ బయటకు వచ్చి అందరూ కలిపే భోజనాలు చేశారు. ఇది నాకు తెలిసిన ఐడియా. ఈరోజు
అక్కడ కొట్టుకుంటున్నారు, ఇక్కడ తిట్టుకుంటున్నారు, ఇక్కడ గొడవలు ఆడుకుంటున్నారు. అభివృద్ధి ఎక్కడ ఆగిపోతుంది? ప్రతిపక్షం అసెంబ్లీకి రాదు, అధికార పక్షం మొత్తం టోటల్గా వాళ్ళ పిల్లదు. అంటే ఈ రెండింటి దగ్గర గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో ప్రజలు నష్టపోతున్నారు. ప్రజల పక్షాన్ని అధికార పక్షం రావాలి. ప్రజల వాయిస్ని అధికార పక్షం తొక్కేస్తుంది. ప్రజల వాయిస్ని ప్రతిపక్షం మాట్లాడట్లేదు. అంటే వీళ్ళిద్దరి వల్ల ప్రజలు నలిగిపోతున్నారు, ప్రజలు నాశనం అయిపోతున్నారు. నా ఈదులో పని ఉంది, నా ఈదులో పని నేను ఎవరో చెప్పుకోవాలి. ఎమ్మెల్యే పని చెప్పుకుంటే ఆ ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళకపోతే ఏం చేయాలి? ఆ ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చి మా మీద 0 అవర్లో మా పని అడగకపోతే ఏం చేయాలి? మా పని అడగకపోతే మా పని ఎవరు అడుగుతాం? ఎవరికి చెప్తాం మా బాధ? ఓకే, జిల్లా కలెక్టర్ పట్టించుకోడు, జాయింట్ కలెక్టర్ పట్టించుకోడు, ఎంఆర్ఓ పట్టించుకోడు, ఆర్డీఓ పట్టించుకోడు, కేసులుంటే పోలీసు వాళ్ళు పట్టించుకోరు. అంటే ఇది ఇక్కడ గ్రీన్ వ్యాన్ అని అదని ఇదని ఏ దానికి పని జరగనప్పుడు పరిస్థితులు ఏంటి అంటే ఓన్లీ ద పొలిటికల్ డ్రైవర్స్ ఇస్ గొడవలు అవుతున్నాయి తప్ప ప్రజలకు న్యాయం జరగట్లేదు అంటున్నాను. ప్రజలకు ఏం న్యాయం జరిగింది? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? ఎంతమంది మనం ఎన్ని పూర్తి చేసాం? పోలవరం ఎప్పుడు పూర్తి చేసాం? ఎన్ని లక్షల ఎకరాకి ఆయకట్టులకు మనం నీరిస్తున్నాం? ఎంతమంది రైతు సస్యామలంగా ఉన్నారు? ఎంతమంది రైతులు బాగున్నారు? ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉంది? ఎంతమందికి జాబులు వచ్చాయి? ఎంతమంది తల్లులు అక్కలు మన వ్యాపారాల్లో బాగున్నారు? వ్యాపారాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎంత లాభాల్లో ఉంది? పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎంత రియల్ ఎస్టేట్ ఎంత అభివృద్ధిలో ఉంది, లేకపోతే నష్టాల్లో ఉందా? అది కదా మనం ఎవ్రీ ఇయర్ డెవలప్ రావాల్సింది. మందు ఏదైనా అంటే విన్నింగ్ ఈజ్ మందు. మద్యపానం అనేది లేదు. మద్యపానం తాగే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎస్, ప్రాఫిట్ అని తప్ప నిజంగా మనం రియల్ ఎస్టేట్ భూమిలో మనం లాభం పొందామా? మనం ఇచ్చిన భూముల్లో ఐటీ కార్డర్ ఒక్కలైనా ఒక భూమి శంకుస్థాపన చేశారా? ఎవరైనా మన రైతు కొన్ని ఈ ₹1,00,000 నాకు మిగిలిందని చెప్పి దర్జాగా ఈ ₹1,00,000 నాకు మిగిలిందని చెప్పాడు. రైతు పండించి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి నడి రోడ్డు మీద వేసి టమాటాలు వేసి ఇది ఈ సంవత్సరానికి నా జీవితం ఈ రోడ్డు మీద అయిపోయిందని చెప్పడం తప్ప ఏ రోజైనా నవ్వుతూ నా ఇంటికి ఇగో ఈ రైతు డబ్బు తీసుకెళ్ళాడు, నా పిల్లల్ని చెప్పగలిగాడు చెప్పగలిగాడా రైతు? ఏ రైతైనా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడా? నవ్వుతూ ఉన్నాడా? మీరు 2 సంవత్సరాల్లో మీరు చెప్పండి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు అంటున్నారు కదా, మీరు 2 సంవత్సరాల్లో ఏ రైతు బాగున్నాడో చెప్పండి. ఏ తల్లి బాగుంది? ఏ తండ్రి బాగున్నాడు? ఏ విద్యార్థి బాగున్నాడు? విద్యార్థి గారికి వెళ్తే అక్కడ ఫీజులు కట్టాలని చెప్పి తల్లిదండ్రులు ఇంట్లో కూర్చోబెడుతుంటే ఇన్ని బాధలు ఉంటప్పుడు మీరిద్దరూ పొలిటికల్గా కొట్టుకోవడం ఎంత దాకా కరెక్టు? ఇది ప్రజలకు శ్రేయస్కరం కాదు. నేను ఏ పార్టీని వెనకేసుకు రావట్లా. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం ఉంది, పవన్ కళ్యాణ్ గారు అంటే నిజాయితీ ఉంది. మీరందరూ కలిపి మీరే ఇలా చేస్తే రేపు రాబోయే తరానికి ఎవరికి నేర్పిస్తున్నాం ఇది? ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు మేజర్గా ఏంటంటే వాళ్ళు యూనివర్సిటీల మీద డబ్బులు గుంజుతున్నారంటే డబ్బులు ఇవ్వమని బెదిరించి ఇలాంటి ఇన్సిడెంట్స్కి కూడా పాల్పడుతున్నారని కూడా యాజమాన్యాలు అంటున్నాయి, కాలేజీ యాజమాన్యాలు. ఇప్పుడు నేను ఒకటే అంటానండి, అది వాళ్ళు ఖండించాలి, మనం కాదు. అది ఏది నిజం ఏది అబద్ధం మనం ఎలా చెప్పగలుగుతాం? కనుక మనం దయచేసి నేను ఒకటే చెప్తున్నా, యూనివర్సిటీస్ కానీ విద్యా వైద్యం ఫ్రీ చేయాలి. విద్యా వైద్యం ఫ్రీ వచ్చేదాకా విద్యార్థులు పోరాటండి, మొత్తం అందరూ పోరాడండి. మెడికల్ సీటు అమ్ముకోకూడదు, మెడికల్ సీట్ ఫ్రీగా రావాలా, మెడికల్ సీట్లు ఫ్రీ. ఇవన్నీ విద్యా వైద్యం అనేది ఫ్రీ అయితే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. దయచేసి నేను రెండో చెప్తాను, చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి మొక్కుతున్నా, ఆయన దయచేసి ఆయన ఒక్కడే దీని మీద సీరియస్గా తీసుకోగలడు. సార్, రాజకీయ కక్ష మనకొద్దు, అభివృద్ధి మన లక్ష్యం. సార్, రాజకీయ కక్ష మనకొద్దు, పోలవరం మన లక్ష్యం. రాజకీయ కక్ష మనకొద్దు, అమరావతి మన లక్ష్యం. రాజకీయ కక్ష మనకొద్దు, సినిమా ఇండస్ట్రీ డెవలపింగ్ అండ్ ఆంధ్రప్రదేశ్. లాస్ట్ 2014-2019 దాకా మనం చేయలేకపోయాం. మనం 2019 నుంచి 2024 ఫెయిల్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సక్సెస్ అవ్వండి సార్, మీరు స్టూడియోలు కట్టండి సార్, ఇక్కడ అందరినీ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చేయండి సార్, మాల్స్ కట్టండి సార్, మల్టీప్లెక్స్లు కట్టండి సార్, సినిమా ఇండస్ట్రీ ప్రతి ఒక్కరు వచ్చి డెవలప్ అయ్యే విధంగా చేయండి సార్, టూరిజం డెవలప్ చేయండి సార్. ఏ దేశం చేసినా టూరిజం నెంబర్ 1 ప్లేస్లో ఉంది. టూరిజంలో 100 ప్లేసులు మనం చెప్పుకుంటే 100 ప్లేసులు ఉన్నాయి. తిరుపతి ఏడుకొండల వాడు ఉన్నాడు, శ్రీశైలం మల్లన్న ఉన్నాడు, ఉత్తర అరసిబిల్లి సూర్యనారాయణమూర్తి ఉన్నాడు, సింహాద్రి అప్పన్న ఉన్నారు, విజయవాడ కనకదుర్గమ్మ ఉంది. అంటే ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి, టూరిజం కేంద్రాలు ఉన్నాయి, టూరిజం ఉంది, గోదావరి చక్కటి గోదావరి ఉంది, కోనసీమ ఉంది, మనకి సముద్రం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి కూడా మనం టూరిజం డెవలప్ చేయలేకపోతున్నామంటే మీ గొడవల వల్లే నేను అంట.
మీరు కొట్టుకొని ప్రజలు నాశనం చేస్తున్నారు, అభివృద్ధి నాశనం చేస్తున్నారు, ఇన్కమ్ లేకుండా పోతుంది. దయచేసి మీరు ఇది ఇన్కమ్ మీద అడుగు పెట్టండి, ఇన్కమ్ మీద బుర్ర పెట్టండి. దయచేసి నేను చెప్పిన మాటలు తప్పున్నాయా, తప్పుంటే నా మీద ఏమైనా యాక్షన్ తీసుకోండి. నేను మాట్లాడిన మాటల్లో మేము ఇన్ని 100 కోట్లు నెలకు సంవత్సరానికి సంపాదిస్తున్నాం అని పెట్టు, దాని మీద ఖర్చు కూడా చెప్పండి సార్. ఈ వేస్ట్ ఖర్చులు ఎంత ఉన్నాయో చెప్పండి సార్. ధర్నాకి ఎంత అవుతుంది, దొమ్మిలకు ఎంత అవుతున్నాయి, కాపలాలకు ఎంత అవుతుంది, హోమ్ డిపార్ట్మెంట్కి మనం ఎంత ఎక్సెస్ మనీ మనం ప్రొవైడ్ చేస్తున్నామో చెప్పండి సార్. ఇది ఎవరు కడతారు సార్? అంబటి రాంబాబు గారి దగ్గర ఉన్న మరి అంబటి రాంబాబు గారి మీద జరిగిన గొడవకి ఒక 50 మంది పోలీసులు, 50 మందికి ఇన్కమ్ ఎవరిది? ఒక ధర్నా చేస్తే 5,000 మందికి ఎవరిది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శడానికి వచ్చారంటే ఆ డబ్బు ఎవరిది? మరి ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తుంది? ఎంత ఈ ఖర్చు అంతా ప్రజలదే కదా సార్. ప్రజలకు ఆ డబ్బు ఆపుకుంటే అది ఇంకో దానికి ఉపయోగించవచ్చు కదా. విద్యకి తగ్గిద్దాం, వైద్యం తగ్గిద్దాం, వైద్యం ఫ్రీ చేద్దాం, అభివృద్ధి చేద్దాం. అంటే గొడవలు ఒకప్పుడు రాయలసీమ అనేవారు, ఇప్పుడు రాయలసీమ రత్నాలసీమ అంటున్నారు. ఈరోజు మళ్ళీ ఆ పరిస్థితి రావాలి, రత్నాలసీమ రావాలి తప్ప రాయలసీమ ఫ్యాక్షన్ లిస్ట్ అవ్వకూడదు. అలాగే మొత్తం ప్రకాశం జిల్లా ఫ్యాక్షన్ లిస్ట్ అవ్వకూడదు, మొత్తం టోటల్ గుంటూరు జిల్లా ఫ్యాక్షన్ లిస్ట్ అవ్వకూడదు. ఎక్కడైనా అందరూ అన్నదమ్ముల్లా ఉండి డెవలపింగ్ అవ్వాలి. కోస్తా ఇది మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అవ్వచ్చు, విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో ఈ గొడవలు ఉండవండి, ఉత్తరాంధ్రలో కక్షలు ఉండవండి. ఎలక్షన్ అయిన మరుక్షణం అందరూ ఇస్ బాయ్ బాయ్, వైన్ షాపులు బాయ్ బాయ్, మొత్తం బెల్ట్ షాపులు బాయ్ బాయ్, రియల్ ఎస్టేట్ బాయ్ బాయ్, ఇసుకలు బాయ్ బాయ్, ఏదైనా బాయ్ బాయ్. అక్కడ 2 పార్టీలు కొట్టుకోరు, 2 పార్టీలు గొడవలు రావు. ఎందుకంటే ఎప్పుడైతే ఓడిపోతారో నువ్వు గెలిస్తే నేను పార్ట్నర్, నేను గెలిస్తే నువ్వు పార్ట్నర్. ఇట్స్ ఎ సింపుల్ లాజిక్. ఉత్తరాంధ్రను చూసి నేర్చుకొని పోని. రాజకీయాలు ఉండవు. మీకు బెల్ట్ షాపుల్లో కూడా సమానంగా ఉంటాయి. మీరు బెల్ట్ షాపుల్లో కూడా వైసీపీకి టీడీపీకి సమానంగా ఉంటాయి. ఇక్కడ కొట్టుకుంటారు కానీ అక్కడేం కొట్టుకోరు. ఓకే. కనుక మళ్ళీ వైన్ షాపుల్లో మళ్ళీ సిండికేట్లు కూడా అంతా కలిపే ఉంటారు. మరి ఇంత చక్కగా అన్నదమ్ముల్లా సిండికేట్లు ఉంటున్నారు, అన్నీ చేసుకుంటున్నప్పుడు చెడు విషయాల్లో వచ్చి మీరు చెడు విషయాల్లో సిండికేట్ అన్నదమ్ముల్లా ఉండి మంచి విషయాల్లో రోడ్డు మీద కొట్టుకోవడం ఏంటి? ఇది ఎంత దారుణం. నేను చెప్పినవన్నీ నేను రికార్డ్ అయ్యానని చెప్తున్నా. ఏవి ఇప్పుడు నటికుమార్ మేము ఎక్కడ కలిసి ఉన్నామని చెప్పొద్దు. కలిసి ఉన్నామంటే నేను పేర్లు చెప్పమంటే అందరం పరువులు పోతాయి. కనుక దయచేసి నాతో పేర్లు చెప్పించొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా ఏంటంటే యూనివర్సిటీస్ మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని దీన్ని కొంచెం తీసుకొని ఇంకా అధిక ఫీజులు అక్రమంగా వసూలు చేస్తే వాటిని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కూడా ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు అంటున్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.